ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 14వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆయన నా ప్రాణమును మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరెక్కడే ఉండి మెలకువగా నుండి వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైనంత ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్ర ప్రకారమే కానిమ్ము అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించము. గిన్నె అంటే అక్కడ నీకు వచ్చినటువంటి సమస్య, లేదా నీకు వచ్చినటువంటి బాధ, నీకు వచ్చినటువంటి వేదన, నీకు వచ్చినటువంటి శోధన. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయని అంటే, నీ చిత్తముగా నువ్వు అనుకున్న ప్రతి పని చేయాలని ఆశపడతావు, లేదా నీ చిత్తానుసారముగా నువ్వు నడవాలని ఆశపడుతూ ఉంటావు. కాకపోతే నీకు తెలియని విషయం ఏంటంటే, నీ వరకు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నావు, కానీ దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ అప్పుడు ఆయన నా ప్రాణమును మరణమగునంత దుఃఖములో మునిగి ఉన్నది. ఆయన మనము ఆ శ్రమ ఎప్పుడైతే మన దగ్గర ఉందో మన ప్రాణం ఏమైపోతుందో తెలుసా అండి? మరణించాలనే ఆలోచన మనకి కలుగజేస్తుంది. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరికైనా సరే కానీ నీవు మరణంలో, నీకు శ్రమ వచ్చినప్పుడు నీ మరణంలో నువ్వు చనిపోవాలని, మరణము తెచ్చుకోవాలని ఆశపడుతున్నావేమో, జ్ఞాపకము చేసుకో. నిన్ను విడిపించువాడు ఆయనే, నిన్ను రక్షించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మీరు ఇక్కడ ఉండి మెలకువగా నుండి వారితో చెప్పి కొంత దూరము పోయి సాగిపోయిన తరువాత నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థన చేశాను. ఎప్పుడైతే నీవు ఈ సమస్యను మనుష్యుల కంటే ముందు దేవునికి, ఎవరికటండి? మనుష్యుల కంటే ముందు దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషుల కంటే ముందు ఆ గడియ వచ్చినప్పుడు, ఆ శ్రమ అనే ఆ సమయం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మనుష్యులను ఆశ్రయించుకంటే దేవుణ్ణి, యెహోవాను ఆశ్రయించడం వలన నీకు మేలు కలుగుతుంది. అయితే తొలగిపోవాలనని ప్రార్థించుము. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు సమస్తము సాధ్యము, నీకు అసాధ్యమైనది ఏది లేదు. భూమిని సృష్టించిన వాడు నీవు, సృజించిన వాడవు నీవు, అన్నిటినీ నువ్వు ఈ భూమిలో తీసుకొచ్చిన వాడవు నువ్వు ప్రభువా. నీకు ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నీ సమస్యకు నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించము. సమస్యను మన యొద్ద నుంచి తొలగించమని మనం ప్రార్థన చేయాలి, ప్రాధేయపడాలి. నువ్వు దేవుని విషయంలో కన్నీరును విడవాలి. తండ్రి, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, నేను ఈ సమస్య నుంచి దూరపడాలి, నీ సమస్య నుంచి నేను తొలగిపోవాలి, నా దగ్గర నుంచి తొలగి వెళ్ళాలని నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో నీకు వచ్చిన సమస్యను ఆయన తొలగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయినను, ఇంకా ఏమనాలంటే తెలుసా అండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అయినను నేను సమస్యను తొలగించమని నీకు చెప్పేశాను, కానీ అయినను అది నా ఇష్టము కాదు. ఎవరిష్టం కాదండి? మనందరి ఇష్టము కాదు. దేవుని చిత్తానుసారముగా జరగాలని మీరందరూ ప్రార్థన చేసిన ఎడల నీ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విని మౌనముగా ఉండే దేవుడు కాదు. ప్రతి మాటకు, ప్రతి వాక్యానికి, ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే నీకున్న శ్రమను నువ్వు మనుషులకు చెప్పడం మానేసి, నువ్వు ఎప్పుడైతే నీకున్న శ్రమను నువ్వు ఇతరుల దగ్గర వివరించడం మానేసి, వాళ్ళ ముందు హేళన కాకుండా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని నువ్వు ముందుకు నడిపిస్తావో, జ్ఞాపకం పెట్టుకో, దేవుని విషయమై నువ్వు అభ్యంతర పడని ఎడల దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని విషయమై నువ్వు మొరపెట్టిన ఎడల దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయమందు నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఈ వాక్యము నేను బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. నువ్వు వింటూ ఉన్న సహోదరి సహోదరుడా, జ్ఞాపకం పెట్టుకో. నీ సమస్య ఎలాంటిదైనా అవనివ్వండి, లేదా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా సరే కానీ ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. నీ సమస్య ఎటువంటిదైనా సరే కానీ దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే ఈ క్షణమే, ఈ నిమిషమే నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మీ బ్రదర్ శామ్యూల్ తేజ్.